అండి, వెల్కమ్ టు ట్రెడిషనల్ కిచెన్ స్టోరీస్. ఈరోజు నేను చాలా డిఫరెంట్గా ఉండే ఈ దోసకాయల కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఇదేంటంటే సౌత్ ఇండియాలో ఎక్కువగా మనకి కర్ణాటకలో దొరుకుతాయండి ఈ టైప్ దోసకాయలు. చూసేదానికి సేమ్ దొండకాయలాగా ఉన్నాయి, కానీ ఇది దోసకాయ జాతికి సంబంధించింది. దోసకాయనండి ఇది. ఈ కర్రీ ఎలా చేస్తారో నేను మీకు చేసి చూపిస్తాను. ఒకవేళ నా రెసిపీస్ కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇవి సేమ్ దొండకాయలాగే ఉంది. ఇది అచ్చం అసలు నేనైతే ఫస్ట్ చూడంగానే ఇవి దొండకాయ అనుకున్నా, కానీ ఇది దోసకాయ. మనకు బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా ఎక్కువగా దోసకాయ వాడుతూ ఉంటారు కదా. ఈ రకమైన దోసకాయ ఎక్కువగా మనకి వాడతారండి. చూసారా, చిన్నగానే ఉంది కానీ పండిపోతుంది కాయ. ఇంతకంటే ఎక్కువ సైజు పెరగదండి ఇంకా. ఇది ఇంతే. చూసారా లోపల ఎలా ఉందో. ఇది గింజలు కూడా ముదిరిపోయినాయండి అప్పుడే, దోసకాయలాగా. చూసేదానికేమో లేతగా చిన్నగా ఉంది, కానీ కాయ కూడా ముదిరింది. ఇది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుందాం. దోసకాయ కూరలోకి మనకి ఎక్కువగా ఆయిల్ పట్టదు కదా, అందుకని 3 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఒక రెబ్బ కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న డిఫరెంట్గా ఉన్నాయి దోసకాయ ముక్కలు వేసుకున్నామండి దీంట్లో. టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. పసుపు కొద్దిగా వేసుకుందాం. ఈ దోసకాయ కూరలో పసుపు కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం.
1 స్పూన్ కారం, కొద్దిగా వాటర్ పోసుకుందాం. దీంట్లో మూత పెట్టేసుకొని 10 నిమిషాల దాకా ఉడికించుకుందాం.